నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ దిస్ ఇస్ మిత్ర. ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 స్లోగన్ మీద రచ్చ నడుస్తోంది. ఇటీవల 75 మంది ఎమ్మెల్యేలకు సీట్లు గల్లంత అవుతాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొన్నటి దాకా 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు 75 మందికి టికెట్లు మార్చేస్తోందంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి. వైసీపీలో ఓటమి భయం మొదలైందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతకాలం పోతే వై నాట్ 75 కూడా ఉండకపోవచ్చని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ జనసేన సంయుక్తంగా పనిచేసి వైసీపీని గద్దె దింపేస్తామంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి. విపక్షాలకు అంత సీన్ లేదంటూ వైసీపీ శ్రేణులు కూడా గట్టిగానే తిప్పికొడుతున్నాయి. మరి వైసీపీకి ఉన్న ఏ మేరకు గెలుపు అవకాశాలున్నాయి? ఇవాళ ప్రసంగంలో కూడా వైఎస్ జగన్ జనసేన మీదనే ఎక్కువ విమర్శలు ఎందుకు చేశారు? టీడీపీ జనసేన పొత్తు ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది అన్న విషయాన్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు చెవుల కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సుమిత్ర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే వైసీపీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు వై నాట్ 175 అని చెప్పి వైసీపీ తీసుకోబోతున్న నిర్ణయాలు ఎలా చూడాలి? సుమిత్ర గారు, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారము. న్యూస్ వీక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది క్రితమే చెప్పారు, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగానే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారు అని. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఇప్పుడిప్పుడుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది ముందే నిర్ణయం తీసుకున్నారు, ఇది తెలంగాణ ఎన్నికల ప్రభావంతో మారుస్తున్నటువంటిది కాదు. అంటే ఇప్పుడు నిన్న 11 మంది కొత్త నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 11 మంది మార్పు చేర్పులు చేశారు. ఇంకా మార్పు చేర్పులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు ఆల్రెడీ. అంటే గత ఏడాది క్రితము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏమిటంటే 72 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది, మీరు గిన గ్రాఫ్ పెంచుకోకపోతే మిమ్మల్ని మార్చేస్తాను, నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, నేను గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తాను అని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే 72 మంది ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం. మరి ఇప్పుడు ఆ గ్రాఫ్ పడిపోయిన సంఖ్య ఇంకా పెరిగితే పెరుగుండొచ్చు, అది 80కి పెరిగిందో 90కి పెరిగిందో తెలియదు. ఇప్పుడు మరి ఇంతమంది ఓడిపోయే ఎమ్మెల్యేలు ఉన్నారు అని అంటే దీని అర్థం ఏమిటి? 151 మంది ఎమ్మెల్యేల్లో 89 మంది ఓడిపోతారంటే ఎందుకు 50-60 మంది గెలుస్తారని నాకు మీరు అన్నారు కదా, వై నాట్ 75. మరి 75 వస్తాయా రావు అనేటువంటి దాని మీద వాళ్ళు తేల్చుకోవాలి. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం అయితే మాత్రం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అదే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేటువంటిది కల్లా అనేటువంటిది వాళ్లే ఈ రోజున స్వయంగా ప్రకటించుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే. ఎలాగా? ఈ ఎమ్మెల్యేల మార్పు ద్వారా. ఇక్కడ మనం ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మార్చకపోతే ఓడిపోతారు అనేటువంటిది తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బట్టి మనకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళని మారిస్తే ఎక్కడ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిపోతారో, ప్రతిపక్ష పార్టీలకు బలం ఏర్పడుతుందో అనేటువంటి ఒక భయంతో వాళ్ళు కొనసాగించడంతో అధికార పక్షంలో ఉండేటువంటి బీఆర్ఎస్ ఓడిపోయింది. అక్కడ ఎమ్మెల్యేల మీద ఉండే వ్యతిరేకత ఒక అంశం అయితే, రెండవది ఏమిటి అంటే సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు. మొన్న నోటికి వచ్చినటువంటి హామీలని బీఆర్ఎస్ కూడా ఇచ్చింది, ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇంకా పెంచిస్తా ఉన్నారు, అయినా వాళ్ళు ఓడిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అనుకునేటువంటి విధంగా నేను బటన్ నొక్కుతున్నాను, నేను జనానికి డబ్బులు వెళ్తున్నాయి. ఈ రోజున పలాస సభలో కూడా చెప్పారు కదా, నేను బటన్ నొక్కుతున్నాను, జనానికి సంక్షేమ పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి, వీళ్ళకి నచ్చటం లేదు ప్రతిపక్ష పార్టీలకి, ఆ బటన్ నొక్కేటువంటి డబ్బులన్నీ వెళ్ళిపోయినటువంటి తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తారని కూడా అని అనుకుంటున్నారు. అవే సంక్షేమ పథకాలు అనుకుంటున్నారు. మరి మిగతా అభివృద్ధి సంగతి ఏంటి? అప్పుల సంగతి ఏంటి? అదే విధంగా నిరుద్యోగ సమస్య ఏమిటి? ఇవన్నీ కూడా ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు కూడా చాలా కీలకమైనవి. కేసీఆర్ ప్రభుత్వం కూడా భారాలు వేసింది, కొన్ని సంక్షేమ పథకాలు అమలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల వైపు నుంచి ఈ భారాల విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం మీద కూడా మహిళల్లో కూడా అసంతృప్తి ఉంది. కృష్ణాంజనేయులు గారు, వ్యతిరేకత ఉంది అనేసి ఆల్రెడీ గెస్ట్ చేసిన వైసీపీ ఇప్పుడు క్యాండిడేట్స్ ని చేంజ్ చేయడం ద్వారా దాన్ని అధిగమించే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ముఖాలను మార్చడం వల్ల కొత్త ముఖం వచ్చినంత మాత్రాన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డే కదా. ఇక్కడ ఫెయిల్యూర్ అంతా ఎవరిది? ఎమ్మెల్యేలు ఏమన్నా చేయడానికి ఏమన్నా డెవలప్మెంట్ గానీ మిగతా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో? జగన్మోహన్ రెడ్డి చెప్పేదాని ప్రకారంగా మేము బటన్ నొక్కుతున్నాను, నేను డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాను, ఇదొక్కటి తప్ప
ప్రభుత్వ కార్యకలాపాలు ఇంకేమైనా ఉన్నాయా? ఒక రోడ్డు వేసేది ఉందా? లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందా? లేదు, దశల వారీ మద్య నిషేధం అన్నారు, అది ఉందా? అదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం డెవలప్మెంట్ జరగనప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అసంతృప్తి ఎందుకు ఉంటది? వాళ్ళు చేసే పని ఏం లేదు కదా. వాలంటీర్లు చేసే పని ఉంది, ఏదైనా ఉంది అంటే పెన్షన్లు తీసుకెళ్లి ఇవ్వటం అవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి చేసే పని ఉంది, బటన్ నొక్కేటువంటి పని. అసంతృప్తి ఉంది అంటే ముఖ్యమంత్రి మీద ఉండాలి, వాలంటీర్ల మీద. ఇది ప్రభుత్వం అంటే. ఎమ్మెల్యేలు లేరు ఈ రోజున, ఎంపీలు లేరు, వాళ్ళ ప్రభావమే లేదు ఈ ప్రభుత్వంలో. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే ఈ వ్యతిరేకత ముఖ్యమంత్రి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉండేటువంటి వ్యతిరేకత. ఎమ్మెల్యేలని ఎంపీలని అభ్యర్థులను మార్చినంత మాత్రాన, ముఖాలు మార్చినంత మాత్రాన, కొత్త వాళ్ళని తెచ్చినంత మాత్రాన, డబ్బులు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురావటం, డబ్బులు ఇచ్చి గెలవాలనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా బహుశా చెల్లుబాటు అయ్యేటువంటి అంశాలు కాదు. ఈ ప్రభుత్వం మీదే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటిది అర్థమైంది జగన్మోహన్ రెడ్డి. అందుకనే దీన్ని ఏమంటారు అంటే దింపుడు గల్లం ఆశ అంటారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏదైతే శ్మశానానికి తీసుకుపోయే ముందుగా ఒక ప్రయత్నం చేస్తారు, పిలిచి బతికి బయటకు వస్తాడు. అలాంటిదే రాజకీయంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా పతనమైనటువంటి పరిస్థితిలో దింపుడు గల్లం ఆశలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ విధమైనటువంటి మార్పు చేర్పుల ప్రయోగం ఫలించేటువంటి అవకాశం లేనే లేదు అనేటువంటిది మాత్రం సుస్పష్టం. ఓకే, వెంకటరెడ్డి గారు. సుమిత్ర గారు నమస్తే. మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ. అలాగే మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా బోడిగుండుకి మోకాలకి లింకెట్టి మాట్లాడటం తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల గుల మీడియాకి, లేదు వాళ్ళ దత్తపుత్రుడికి, లేదంటే కొంతమంది అనలిస్టులకు కూడా అది ఆనవాయితీగా అయిపోయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిని పెట్టాలో కృష్ణానీల్ గారు మాకు చెప్పేది ఏంటి? ఇప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసింది కదా. అదే 175 స్థానాల్లో అదే అభ్యర్థులు ఇప్పుడు ఒక్కరిని కూడా మార్చకుండా వాళ్ళని పోటీకి దింపుతున్నారా? నేను సూటిగా అడుగుతున్నా. జనసేన పోయినసారి 130, 140 పోటీ, 150 పోటీ చేసినట్టుంది కదా. అదే అభ్యర్థులు మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా? అది కనీసం అవగాహన లేకుండా మీరున్న వాళ్ళని మారుస్తున్నారు, లేదంటే వీళ్ళు నటు మారుస్తున్నారు. అవును, మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆదిమలపు సురేష్ గారు మొట్టమొదటిసారి సంతనోదలపాడు నుంచి ఎమ్మెల్యే 2014. 2019లో ఆయన ఎర్రగొండపాలెంకి పంపించాం. ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యే. రేపు కొండేపుకి పంపిస్తున్నాం, కొండేపు నుంచి ఎమ్మెల్యేగా. ఎందుకంటే కొండేపు మేము 2 సార్లు ఓడిపోయి ఉన్నాం. అలా మార్పులు చేర్పులు చేసుకుంటారు. గంటా శ్రీనివాసరావు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేశారు కదమ్మా. ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? భీమిల్ నుంచి. పోయినసారి ఎందుకు విశాఖపట్నం టౌన్కి వచ్చి పోటీ చేశాడు చెప్పండి? నేను అడుగుతున్నా సూటిగా. అంటే చంద్రబాబు నాయుడు భయపడిపోయి భీమిల్లో గంటా ఓడిపోతాడు కాబట్టి విశాఖపట్నంకి మార్చాడా? అంటే కనీసం మన అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? మేము ఎవరిని అభ్యర్థులుగా పెట్టాలి ఏంటి అనేది మేము ఆ సెలక్షన్ చేస్తేనే మనం 150 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఇప్పుడు కూడా 175 మేము పెట్టుకున్న టార్గెట్. వై నాట్ 175 అన్నారు కదా, అందుకనే వై నాట్ 175 కోసం ఈ మార్పులు. మీరు అన్నట్టు వై నాట్ 100, వై నాట్ 120 పెట్టుకుంటే మీరు అన్నట్టుగా మార్చాల్సినటువంటి పని లేదు. మేము 100 సీట్లు 120 సీట్లు నార్మల్ గా గెలిపే మేము టార్గెట్ గా పెట్టుకుని వెళ్తే మేము ఇప్పుడు ఉన్న అందరినీ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కొత్త ముఖాలకు అవకాశం లేకుండా ఉండొచ్చు. మనం ఈ తెలంగాణ ఎన్నికల్లో ఫ్రెష్ గా, అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చిన వాళ్ళు 50 మంది ఉన్నారు 119 మందిలో. ఎందుకు మరి అంతమంది ఉన్నారు? మరి అందరు పాత వాళ్ళనే ఎందుకు ఇవ్వలేదు? ఒక రాజకీయ పార్టీగా మేము ముందే క్లియర్ గా అక్కడ పోయినసారి ఇప్పుడు ఉంది చిలకలూరిపేటలో పోయినసారి బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం, అంతకుముందు కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుగా అబ్జర్వర్ అక్కడ పెట్టడం, ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. సో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని చేర్పులు కంపల్సరీగా వినవడానికి మాత్రమే కానీ ఎలాంటి అసంతృప్తి లేదు అని మీరు అంటారు, అంతేనా? ఒక మాట నేను చెప్తాను మేడం. ఎవరో ఇప్పుడు మా దగ్గర నలుగురికి మేము సీట్లు లేవని ముందే చెప్పాం. ఎవరో ఉండవల్లి శ్రీదేవి, అదే విధంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అదే విధంగా మీరు చూస్తే కోటన్ రెడ్డి, వీళ్ళకి సీట్లు లేవన్న వాళ్ళు పోయారు తెలుగుదేశం పార్టీ. పోయే వాళ్ళు పోతారు, లేనన్న ఉన్నాళ్ళు కొంతమంది సీట్లు ఆపైనా పర్లేదు మేము పార్టీని నమ్ముకొని ఉంటాం, ఏదో ఒక అవకాశం ఉండని అంటారు. దాని ప్రకారం ఎమ్మెల్సీ ఇంకోటే ఇవ్వచ్చు. సో వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరో కొంతమంది పోతారు. మా దగ్గర పోయిన వాళ్ళే వాళ్ళ క్యాండిడేట్లు. ఇప్పుడు అంటే తెలుగుదేశం పరిస్థితి ఎంత దిక్కుమాలతనంగా ఉందో ఒకసారి అనలిస్టులు కానీ కూడా చెప్పాలి కదా.
మా దగ్గర మేము సీట్ లేనటువంటి కోటం రెడ్డి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్, మేము సీట్ లేనటువంటి ఉండవల్లి శ్రీదేవికి రేపు పొద్దున పామర్ సీట్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఆమె ప్రచారం చేసుకుంటుంది. మా దగ్గర సీట్ లేనటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి వాళ్ళ దగ్గర క్యాండిడేట్. సో ఇట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మా దగ్గర మేము ఖచ్చితంగా మెజారిటీలు ఎక్కువ రావాలి, ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు ఒకేసారి జరుగుతాయి. సో ఎంపీలు కూడా అన్ని గెలవాలి. నిన్న కూడా మీరు చూస్తే టైమ్స్ నౌ సర్వేలో నిన్న కూడా మాకు 50% దాదాపుగా ఓటింగ్, 24-25 ఎంపీ సీట్లు నిన్న కూడా సర్వే ఆల్రెడీ వచ్చినటువంటిది. వాళ్ళు తెలంగాణలో కూడా కరెక్ట్ సర్వే ఇచ్చారు అని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వస్తుంది. సో ఇచ్చింది సేమ్ ఆంధ్రాలో కూడా ఇప్పుడు అదే సర్వే ఇచ్చారు. మరి మేము సింగిల్ గా వెంకటరెడ్డి గారు సోషల్ మీడియా సంబంధం లేకుండా మేము ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా వెళ్తున్నాం అని చెప్తున్నాం. సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న దాని గురించి మాట్లాడితే మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కాదు. ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేల పైన ఉండదు, కేవలం ప్రభుత్వం పైన ఉంటుంది, జగన్ పైన ఉంటుంది అని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాలో ఎవరో తెలుగుదేశం వాళ్ళు పనికి మాలిన ఎవరో ట్రోల్ చేసుకునే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే వాళ్ళు రకరకాల వాళ్ళు మన సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, లోకేష్ చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఇంట్లో, చంద్రబాబు నాయుడు కొట్టాడు లోకేష్ అని వచ్చింది. నాకు కూడా సోషల్ మీడియాలో 5-6 పంపించారు. దాని మీద ఏం సమాధానం చెబుతాం చెప్పండి? నిజమా? అది తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు నేను అడగాల డిబేట్ లో, ఏంది లోకేష్ కొట్టాడంట కదా చంద్రబాబు నాయుడిని, చంపకేసి 2 కొట్టాడంట కదా అని. ఈ ఎవడో ఖాళీగా పనికి మాలిన వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఎవడో పెట్టుకొని దాన్ని ఏదో ట్రోల్ చేస్తే దాని మీద మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి చెప్పండి? దాన్ని కాదు కదా. మేము ఒక ప్రభుత్వంగా మేము ఈ రోజు కూడా క్లియర్ గా ఒకటే మాట్లాడుతున్నాం, 1కి 10 సార్లు అదే మళ్ళీ మేము మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అదే చెప్తున్నారు. ఏమని? మన ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరిందంటే మాకు ఓటేయండి, మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే వేయొద్దు. సో ఇందాక ఆయన ఎవరో అభివృద్ధి లేదని అంటున్నాడు అనలిస్ట్ గారు. వైఎస్ఆర్ కంటి వెలుగులో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంది సార్. నేను చెప్పేదంతా అభివృద్ధి కాదు అని అంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా, ఎందుకంటే కృష్ణానీల్ గారు ఆల్రెడీ ఏపీలోనే ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఎందుకంటే 128 కంపెనీలు మేము వచ్చిన గ్రౌండ్ అయితే ఇది అభివృద్ధి కాదు. 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు జరుగుతుంటే ఇది అభివృద్ధి కాదు. ఏదైతే మీరు అన్నట్టుగా 17 మెడికల్ కాలేజీలు, 100 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే 1923లో ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఇది 2023. 100 సంవత్సరాల్లో 11 మెడికల్ కాలేజీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతుంటే ఇది అభివృద్ధి కాదు. 15,004 గ్రామ సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీ, ఇదంతా అభివృద్ధి కాదు. జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1 అంటే అభివృద్ధి కాదు. మరి ఏంటి అభివృద్ధి? బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని తీసుకొని వచ్చి కృష్ణానీల్ గారు అంటున్న అమరావతి ఏరియాలో ఒక సెట్టింగ్ చేసి ఇట్ట కడతాం, ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర పాత్ర పడుకున్నట్టుగా ఈ గ్రాఫిక్స్ చేసి చూపిస్తే అభివృద్ధి అంటే అట్లాంటి అభివృద్ధి ఇక్కడ కనపడదు. పథకాల వైపు అట్ ద సేమ్ టైం అభివృద్ధి వైపు కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉందని మీరు చెప్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు రేగడి లక్ష్మణ్ రావు గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, అంటే వైసీపీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటుందో అది ఎప్పటి నుంచో చెప్తుంది, అంటే ఎమ్మెల్యే గ్రాఫ్ ని డిపెండ్ అయ్యి చేస్తున్న మార్పులు ఇవి. అట్ ద సేమ్ టైం వై నాట్ 175 పూర్తిగా సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు. రేపు అవసరమైతే టీడీపీ మాత్రం సిట్టింగ్లను చేంజ్ చేయదా అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న, మీరేం చెప్తారు? సుమిత్ర గారు, మొదట స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అలాగే సిద్ధినట్టు వెంకటరెడ్డి గారికి, అంగ్లేష్ గారు, జనసేన నేత మా మిత్రపక్షం లక్ష్మణరావు గారికి, నా తరఫున తెలుగుదేశం పార్టీ దగ్గర మొదటి నమస్కారాలు. దసరా వేసగాళ్ళు మళ్ళీ 3 నెలల్లో వస్తారు. అది కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, కరుణుడి పాత్ర, ఏ పాత్ర వేసుకొని వచ్చినా ఒక కొత్త మొహం చూపించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. ఎందుకు తాపత్రయపడుతున్నారు? తమిళనాడులో మొదలైన అధికార వ్యతిరేక ఓట్లు అటు కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రాకి వస్తాం. సో ప్రతి పార్టీలో ఏం చెప్తారు? గెలుపు గుర్రాలు సీట్లు ఇస్తాం. కామన్, మా చంద్రబాబు నాయుడు ఎవరు గెలిపితే ఎవరుంటారో వాళ్ళు చూసి సీట్లు ఇస్తారు. అనామకులు శివం కదా. ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలు ఏవమ్మా ప్రధానంగా ప్రస్తావిస్తాయంటే పార్టీ సింబల్, పార్టీ అధినేతను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు బీఫామ్ నుంచి గెలిపిస్తారు. లోకల్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, మిమ్మల్ని 65 పైచీలకు మార్చేస్తాం, అది 75 పెరిగిందని కూడా విన్నాను. మరి ఇంత స్థాయిలో అసంతృప్తి ఉంది అంటే మీరు చేసిన లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి ఎక్కడా? 87% పైచీలకు లబ్ధి, అభివృద్ధి 98%, 100% సంక్షేమం.
మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి గద్దిగా చేసినప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు మార్చాలి అంటే మీ కింది స్థాయిలో మీరిచ్చిన పథకాలు ప్రజలకు చేరలేదా, లేదంటే మధ్యలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మింగేశారా, లేదంటే ప్రజల దగ్గర భాగస్వామ్యం పంచుకున్నారా, ప్రజల దగ్గర నుంచి ఏమైనా వసూలు చేసేసారా? ఏ రకంగా అధికార వ్యతిరేక ఓటు వస్తా ఉంది? ఎందుకు మీరు ఈరోజు ప్రజల్లో ఓట్లు తీసుకురావడం కోసం డక్కా మెక్కలు పడుతున్నారు? దానికి సోషల్ మీడియాలో ఎవరు అనుకున్నారు, ఇంకోటి సోషల్ మీడియాలు పక్కన పెడదామమ్మా. సుమిత్ర గారు, ఒక చిన్న లెక్క మీ దగ్గర చెప్పాలి. సుమిత్ర గారు వింటున్నారా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులు 14 లక్షల మంది ఉన్నారు. కరెక్టే కదమ్మా? సబ్జెక్టివ్ కరెక్షన్. అంగన్వాడీ వర్కర్స్ 1 లక్ష మంది ఉన్నారు. అసంఘటిత కార్మికులు బిల్డింగు, రిక్షా, అలాగే రియల్ ఎస్టేట్ కార్మికులు 70 లక్షల మంది ఉన్నారు. అలాగే గోపాల మిత్ర ఆశా వర్కర్లు 1 లక్ష మంది ఉన్నారు. అలాగే ఇంకోటి మంది రైతులు 70% రైతులు ఉన్నారు. టీచర్స్ ఒక 22,000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరి సంఖ్య కూడితే 87,22,000 మంది అవుతాం. వీళ్ళ ఒక కుటుంబంలో 4 ఉన్నారంటే 3,48,85,000 మంది జనాభా అవుతాం. ఇందులో సగం తీసుకున్న 1,85,00,000 అవుతాం. వీళ్ళు ఎవరైనా నేను చెప్పిన పేర్లలో ఎవరైనా తృప్తిగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఓట్లేస్తారా? అంగన్వాడీ వర్కర్స్ వేస్తారా? టీచర్స్ వేస్తారా? రైతులు వేస్తారా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ వేస్తారా? అలాగే ఈ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్ట్లు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఎస్టీ ఎస్సీ బీసీల విషయం చెప్పాలా, నేను ఇంకా అనేక అంశాలు ముస్లిం విషయం చెప్పాలా. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేస్తేనే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితులు మీ పార్టీ ఉంది వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు వైనాట్ 170 ఎలా అవుతారమ్మా? నాకు తెలియకుండా ఇది అత్యాశ కాకపోతే ఏందమ్మా ఇది? నాకు అర్థం కావట్లా. సంతలో కూర్చున్న బేరాలు ఓటు కొనుక్కోవడానికి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్తారు, అది మీకు చెప్పాలి. మా ఓట్లు వేరేగా ఉన్నాయి. ఏ ఓట్లు? దొంగ ఓట్లా? నియోజకవర్గానికి 30,000 ఓట్లు ముద్రించుకొని ఓట్లు వేసుకుని అనుకుంటున్నారా? ఈసీలు ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకోవాలని అనుకుంటున్నారా? ఒక్కటే మాత్రం లేదు. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో టీవీలు పగలుతున్నాయా, ప్లాస్టిక్లు పగలుతున్నాయా, టీపాయలు పగలుతున్నాయా మాకు అనవసరం. ఆయన టీవీలు ఆయన ఆస్తులు పగలగొట్టుకొని ఎమ్మెల్యేలు తరుపుకుంటున్నాడా, కార్యకర్తలు తరుపుకుంటున్నాడా, ఎవరి దగ్గరికి సలాములు కొట్టాలా, సజ్జల పోలో మాకు అనవసరం. ఎందుకంటే వైసీపీ పార్టీ అంతర్గత వ్యవహారం. మేము కోరుకునేది ఒకటి, మీరు ఊహించిన విధంగా 150 సీట్లు ఇచ్చి 31 మంది రాజ్యసభ కలిపి ఎంపీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారంటే 4 వాటర్ రేవులు, 4 బస్సులు, 4 రైళ్లు, 4 బస్సులు ఇచ్చేసామంటే ఎక్కడ అభివృద్ధి? నిరుద్యోగంలో నెంబర్ 1 స్థానంలో ఉంది, పేదరికంలో నెంబర్ 1 స్థానంలో ఉంది, నేర ప్రవృత్తిలో నెంబర్ 1 స్థానంలో. సుమిత్ర గారు ప్లీజ్ కంప్లీట్ అయిపోతుంది 1 మినిట్. ఇన్ని రకాలుగా మీరు అభివృద్ధిలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ స్థానంలో ఉన్నాం. ఇంత గొప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 30 ఏళ్ళు ఇంటికి పంపించేస్తే వైనాట్ 175 ఎలా అవుతుందమ్మా? సుమిత్ర గారు, నా క్వశ్చన్ ఆన్సర్ చేయమనండి. ముందు మీ ఎమ్మెల్యేలు మార్చుకోండి, మీ తలకాయలు మార్చుకోండి, మీ మార్చుకోండి, బగల వేషాలు ఇచ్చుకోండి, నాకు అనవసరం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి, ఒక్క నిమిషం ప్లీజ్. ఇన్ని రకాల మీ శస్త్రచికిత్సలు చేసినా, ఎన్ని రకాల దిద్దుబాటు చర్యలు మీరు చేసినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిందే వేదము, నేను చెప్పిన ఓటే, నా ఫోటోనే మీకు ఓటు, నేను ఎవరు గెలిపిస్తే ఎవరు నెప్పితే ఎవరు గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకమ్మా ఎమ్మెల్యేలు కూర్చొని దిద్దుబాటు చర్యలు చేస్తారు? పట్టు కోల్పోయారా? భయం కలిగిందా? లేదంటే వ్యతిరేకత వస్తా ఉందా? ప్రజలు మీ ఎమ్మెల్యేలు మీ మాటలు వినట్లేదా, మీ మంత్రులు మీ మాట వినట్లేదా అనేది పైన అనేక సందేహాలు రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి. దీంట్లో వైసీపీ నాకు ఎన్ని రకాలుగా చెప్పుకొని మేము మార్చుకుంటున్నాం, సర్దిద్దుకుంటున్నాం, మేము శస్త్రచికిత్స చేస్తున్నాం, అనేక రకాలు ఎట్టయినా సరే 150 గెలుస్తామని గెలవరు అని లెక్క చెప్పాను. అవుట్ టు పాసిబుల్ 5 కోట్ల మంది జనాభాలో 4,90,00,000 ఎంత ఓట్లు ఉన్నాయని చెప్పారు. దొంగ ఓట్లు పక్కన పెడతాం. ఇన్ని రకాల వ్యతిరేకత ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. వైనాట్ 175 అనేది ఎలా అడుగుతారు? ఈ మధ్య నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లే ఆ విషయాన్ని. మంత్రులు మన సిన్సియర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వైనాట్ 170 వైనాట్ పులివెందుల పరిస్థితి పడతా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయిపోయినారు మేము ఓడిపోతున్నామని. ఈ రోజు ఈ రాబోయే రోజుల్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ఫుల్ విన్ పార్టీలో పోతున్నారు. రేపు గవర్నమెంట్ 24లో ఫామ్ చేయబోతుంది. అందులో అనుమానమే ఎక్కర్లేదు, రాసుకోండి కావాలంటే. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని నిజమే, వ్యతిరేకత నిజమే, అవన్నీ కూడా నిజమై నమ్మిన సందర్భంలో ఇంతమంది సిట్టింగ్లను చేంజ్ చేయడం ద్వారా వైసీపీకి ఏమైనా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మీరు? చాలా 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 మంచి ప్రశ్న ఇచ్చారమ్మా. ఇప్పుడు పొయ్యి మంచి సావుగా ఉంటే, అంటే మా రాయలసీమ భాషలో బాగా కర్ర చావు ఉంటే చెక్తే ఎంత మంచిమైన బొమ్మ వస్తుంది. బొంగును చెక్తే అంటే ఎదురు బొమ్మ అంటే లోపలే కొయ్యి ఉండదు, చెక్తే బొమ్మలు కావు కదమ్మా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి గారు మార్చాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆయన్నే మార్చాలనుకున్నప్పుడు మీరు ఆయన దుర్యోధన వేషం వేసి, ఇంకోసారి కృష్ణుడి వేషం వేసి, ఇంకోసారి ఇంకొక పగటి కళల వేషం వేసి, ఎన్ని వేషాలు వేసుకొచ్చినా అసలు జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోనే వైసీపీ పార్టీ డిసైడ్ అయిపోయింది ఓటమి గురైనామని చెప్పి. వాళ్ళ ఎంపీలు రాజీనామా చేసిపోతున్నారు. వాళ్ళ వ్యతిరేకత వస్తుంటే కాపాడుకోలేకపోతున్నారు. దానికేదో ఇంకో సామెత చెప్తారు, మీరు దిద్దుబాటు చర్యలను లేదా మార్చాలనుకుంటున్నాను. మీరు మార్చుకోండి, మార్చుకోకపోండి, మాకు అనవసరం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదంటున్నా. బాయ్ బాయ్ జగన్ అనేటప్పుడు మీరు ఎవరిని మార్చితే ఏమిటి, మార్చిపోతే మాకేమి? ఈ దిద్దుబాటు చర్యలు, ఈ రిపేరింగ్ సెక్షన్ అనేది కూడా 2 ఏళ్ల క్రితం, ఒక్క నిమిషం, 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బాగా ఆయనకి ఇవ్వండి అమ్మా, వెంకటరెడ్డి గారి టైం ఇవ్వండి. 2 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో పనిచేయకపోతే మార్చేస్తామని హెచ్చరిక చేస్తాం. అది ఏ పార్టీలో చేస్తాం? మేము చంద్రబాబు కూడా చేస్తాడు, రాహుల్ గాంధీ చేస్తారు, మోడీ గారు కూడా చేస్తారు. సరిగ్గా పని చేయకపోతే మేము తీసేస్తాం, వేరేలు పెట్టుకుంటాం. అవన్నీ కరెక్ట్ కాదమ్మా, సహజం. కాకపోతే ఏంటంటే భయంకరమైన వ్యతిరేకత ఈ రోజు రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది అనేది ఓవరాల్ గా టీడీపీ తరఫున మీరు చెప్పడం జరుగుతుంది. ఒక విప్లవంలాగా ఉంది, ఒక విప్లవంలాగా ఉంది. మీరు క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పారు, అంగన్వాడీ చెప్పారు, నిరుద్యోగుల గురించి చెప్పారు, ఉద్యోగుల గురించి చెప్పారు. ఈ ఫ్యాన్ గాలి కొట్టుకెళ్ళిపోతుంది. ఓకే, ఒకసారి జనసేన వర్షన్ తీసుకున్న తర్వాత వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ చేయండి. లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి. అంటే జనసేనకు సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో బరేలకు వచ్చిన అన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదు. జనసేన పాత్ర గురించి మాట్లాడిన సందర్భం మీరు ఏం చెప్తారు? సుమిత్ర గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, స్వతంత్ర టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. వెంకటరెడ్డి గారిని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పండి. మధ్యలో వస్తే మాత్రం ఆయన తట్టుకోలేరు. ఎక్కడి నుంచి డిపోర్ట్ నుంచి వెళ్ళిపోతారు. కొంచెం మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే బాబు వెంకటరెడ్డి సీనియర్ వెంకటరెడ్డి గారు సీనియర్ కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీకి సీనియర్ కార్యకర్త. ఇటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ జెండా మోసి, పార్టీ యొక్క జెండా మోస్తే పార్టీ మీ గురించి చెప్తా ఉన్నా. మీరు కామెడీ చేయొద్దు. మీ ఎక్లిసియాస్ లో మీ కామెడీ వేరే దగ్గర చూపొచ్చండి, నా దగ్గర కాదు. అదవుతుందా? వెంకటరెడ్డి గారు దయచేసి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఇంతకు ముందు టీడీపీ వర్షన్ తీసుకోవడం జరిగింది. మీరు పాయింట్ ఆన్సర్ చేయండి వెంకటరెడ్డి గారు. సుమిత్ర గారు, కర్ర వంపు పొయ్యి తీరుస్తుందని ఒక సామెత ఉండండి, పెద్దలు చెప్తారు. కర్ర వంపు పొయ్యి తీరుస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే, కర్ర జగన్మోహన్ రెడ్డి అయితే పొయ్యి ఏమో ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే 75 మంది ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వరంట. వాళ్ళు వ్యక్తిగతం వాళ్ళు ఇచ్చుకుంటారో మానించుకుంటారో, కానీ పని చేయట్లేదని ఇక్కడ ఎస్సీ సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలు బలి చేస్తారు. బల పశువుగా ఉపయోగించి ఫస్ట్ వీళ్ళని రీప్లేస్మెంట్, ఈ స్థానం నుంచి ఇంకో స్థానానికి, ఇంకో స్థానం నుంచి ఇంకో నియోజకవర్గానికి రీప్లేస్మెంట్ చేస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందా అని ఒక స్ట్రాటజీ. అంటే తెలంగాణలో కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి కొద్ది గొప్ప లబ్ధి పొందారు. మనం ఏమైనా పూర్తిగా మారిస్తే ఏమైనా మళ్ళీ మన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తా ఉన్నారు. కేవలం ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుని ప్రజల్లో బలంగా ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకోండి. ఎలాగైనా మనం వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం కొత్త స్ట్రాటజీ తేవాలి. పొలిటికల్ గా ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకురావాలి. కులాల మధ్యన గొడవ పెట్టాలని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మంగళగిరిలో కృష్ణారెడ్డి గారు టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు భూముల పైన ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఏమంటారంటే బీసీ వ్యక్తిని తీసుకొచ్చాం. అక్కడ మంగళగిరిలో లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు సిట్టింగ్ లో చేంజింగ్ కి సంబంధించి వైసీపీ ఫెయిల్యూర్స్ అని, వ్యతిరేకత అని, ఇవన్నీ కూడా టీడీపీ నుంచి వర్షన్ వినడం జరిగింది. జనసేనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్ గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని కూడా టీడీపీ వర్షన్ లో భాగంగా చెప్పడం జరిగింది. అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేతగా మధ్యలో ధర అన్నట్టు అక్కడ ఎందుకు పోటీ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? జగన్ పోటీ చేయకుండా అసలు మాట్లాడకూడదు. మేము పోటీ చేసాం, మేము బలం నిరూపించుకున్నాం. అక్కడ మా బలం ఎంతవరకు ఉందో అంత నిరూపించుకోవాలి, తప్పలేదు కదా. పోటీ చేయని వాళ్ళకి అర్హత లేదు, మాట్లాడే అర్హత లేదు. రన్నింగ్ రేస్ లో పరిగెత్తినోడికి మాట్లాడే అర్హత ఉంటున్నాడు.
ఈయన భయపడి పోటీ చేయకుండా పక్కన దాక్కున్న వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు. ఈ రోజున ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు? ఇది నిజమే. ఈ రోజున బర్రెలకి జగన్మోహన్ రెడ్డి బర్రెలకి పెట్టు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం అక్కడ పోటీ చేయాల, బర్రెలకి ధైర్యంగా పోటీ చేసింది. ఇటువంటి ఓకే, ఎవరినైతే ఎగ్జాంపుల్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందో మీరు కూడా అదే ఎగ్జాంపుల్ గా తీసుకొని తనైనా పోటీ చేసింది, వైసీపీ పోటీ చేయలేదని మీరు చెప్తున్నారు. ఓకే, ఓవరాల్ పాయింట్స్ కి వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ చేయండి. ఒక్కటి, ఇప్పుడు ఇందాక తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అసలు ఏదో లెక్కలు చెప్పారు, ఎంతెంతమంది ఉన్నారు అంతంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఈ ప్రభుత్వానికి ఓట్లు లేరని చెప్పి. ఈయన మంచిదేగా, మీరు చెప్పిన లెక్కల ప్రకారం అందరూ మీకైతే మళ్ళీ బీజేపీ కలిసి వచ్చిద్దా? మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కటం, పవన్ కళ్యాణ్తో పొత్తులు ఎందుకు? మరి అందరూ మాకు వ్యతిరేకంగా ఉంటే మీకు అనుకూలంగా ఉన్నట్టేగా అప్పుడు మరి పొత్తులని, లేదంటే 10 మందిని అంటేసుకొని రావడం దానికి సింగిల్ గా మీ సత్తా ఎంత గిరగిర చూపించచ్చుగా. మా ఓట్లు ఎవరో తెలుసా? మా ఓట్లు ఎందా మీరు అడిగారు కదా, ఏదైతే 65 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళు 1వ తారీఖున ఇప్పుడు 2750 రూపాయలు, రేపు జనవరి నుంచి 3000 రూపాయలు 65 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నటువంటి పెన్షన్దారులు మా ఓటర్లు. 1 కోటి మంది వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మా ఓటర్లు. 54 లక్షల మంది రైతు భరోసా అందుకుంటున్నటువంటి వాళ్ళు మా ఓటర్లు. 45 లక్షల తల్లులు మా ఓటర్లు, అమ్మఒడి తీసుకుంటున్నటువంటి వాళ్ళు. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం కదా, వాళ్ళందరూ మా ఓటర్లు. ఇంకా కాపు నేస్తం కావచ్చు, లేదంటే ఆసరా అన్ని పథకాలు అందుకుంటున్నటువంటి వాళ్ళు మా ఓటర్లు. 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఏదైతే మేము వచ్చినటువంటి 4 నెలల్లో ఇచ్చాం కదా, ఆ కుటుంబ సభ్యులందరూ మా ఓటర్లు. ఏదైతే మీరు అంటున్నట్టుగా ఏదైతే 50,000 మంది ఆర్టీసీని, దశాబ్దాల కళ 50,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం కదా, ఆ 50,000 కుటుంబాలు మా ఓటర్లు. ఏదైతే మేము 128 కంపెనీలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి ఏదైతే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 75,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం కదా, వాళ్ళందరూ మా ఓటర్లు. ఆ ఓటర్ల తీర్పేంటో రేపొద్దున పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం 2024 ఎన్నికలు కదా, ఆ ఎన్నికల్లో ఆ యుద్ధంలో ఖచ్చితంగా ప్రజల తీర్పు ద్వారా ఎవరికి 175 ఇస్తారు, ఎవరిని హైదరాబాద్ లో శాశ్వతంగా కూర్చోబెడతారు. ఎందుకంటే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు కదా, జూబ్లీ హిల్స్ లో 150 కోట్లు పెట్టి ఎంత పెట్టి కట్టి ఆ శాశ్వత నివాసంలో ఎవరిని తీర్పుతో తెలిసిద్ది. 2, ఈ రాష్ట్రం ఏదో అధోగతి పాలైపోయింది అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధోగతి పాలైంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే స్థూల ఉత్పత్తి జిఎస్డిపి, దేశానికి జీడిపి ఎట్లో రాష్ట్రానికి జిఎస్డిపి. 2019లో మీరు అధికారంలో ఉన్నటువంటి దిగిపోయే సమయానికి జిఎస్డిపిలో 22వ స్థానం దేశంలో. ఈ రోజు జిఎస్డిపిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఏదైతే పారిశ్రామిక వృద్ధి రేటు మీరున్నప్పుడు 3.2% ఉంటే ఈ రోజు 12.8%తో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో దేశంలో మీరున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 17వ స్థానంలో ఉంటే ఈ రోజు 9వ స్థానం. ఎందా చెప్పా, స్కూళ్ళు కాలేజీల నుంచి అన్ని ఈరోజు అభివృద్ధి చేసుకుంటా వెళ్తుంటే మాకు ఓట్లేక రోజుకొకరితో పొద్దున పూట బీజేపీతో కాపురం అంటే రాత్రిపూట ఏమో వెళ్ళి తెలంగాణలో కేసీఆర్ అవుతారు, ఆయన పేరు ఏంది, రేవంత్ రెడ్డితో కాపురం చేసి మీకు ఓట్లేస్తారా? ఇందా జనసేన లేదో చెబుతున్నారు, బర్రె లెక్క బెటర్ నిజంగా. ఎందుకంటే మీకంటే ఎందుకు ఆ మాట అన్నారంటే ముష్టేసినట్టుగా, ముష్టి తెలుసు కదా, 119లో ముష్టి ఎంత 8, ఆ 8లో మళ్ళీ 4 బీజేపీ వాళ్ళు, మళ్ళీ మీ తరపున క్యాండిడేట్లు, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆ 4 అంటే మీరు పోటీ చేసిన 4 కింద లెక్క. ఎన్ని ఓట్లు? 1000, 1700, 2000. దీన్ని ఓట్లు అంటారా సార్? బర్రె లెక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాదాపుగా 6,000 ఓట్లు వచ్చినాయి. పోటీ చేయలేదన్నారు కదా, మేము 2019 ఎన్నికల్లో పోటీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేము పోటీ చేయాల, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోటీ అనుకున్నాం. మేము పోటీ చేసినప్పుడు మాకు 3 అసెంబ్లీలు వచ్చినాయి మిస్టర్ లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, సీట్లు వచ్చినాయి, ఒక పార్లమెంట్ సీట్ వచ్చింది, అనేక చోట్ల మేము డిపాజిట్లు వచ్చినాయి. వెంకటరెడ్డి గారు చెప్పుకోవడానికి జనసేనలకు సిగ్గన్నా లేదు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒక పాయింట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు అన్ని సీట్లు పోటీ చేస్తున్నారు చెప్పండి, మీరు జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తే చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, మేము 175 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం, మా గుర్తు ఫ్యాన్ గుర్తు. మా అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులు 175 స్థానాల్లో పోటీ చేస్తారు. 2019లో ఎలా పోటీ చేసామో, 2014లో ఎలా పోటీ చేసామో, 2024లో కూడా పోటీ చేస్తున్నాం.
మీరు పోటీ చేయండి. రాష్ట్ర ప్రజలు అన్నారా జనసేన టీడీపీ పోటీ చేయడం చెప్తా ఉన్నాం. మగాడైతే ఎన్ని సీట్లు పోటీ చేస్తారు టక్కని చెప్పండి. పోటీ చేస్తారు చెప్పండి. వెంకటరెడ్డి గారు వన్ క్వశ్చన్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు లక్ష్మణ్ గారు మీ ఇద్దరు కలిసి మాట్లాడితే అసలు ఏం అర్థం కాదండి. అర్థం కాదు. చెప్పండి సుమిత్ర గారు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు కూడా దాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం సీట్లో పోటీ చేస్తుంది చెప్పానండి. జనసేన ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది చెప్పానండి. ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాను చెప్పండి. ఒక అడ్రస్ లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 లోకల్ గాళ్ళు మీరందరూ వెంకటరెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న నెక్స్ట్ అడుగుతాను. వెంకటరెడ్డి గారు మీకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేంజ్ చేయాలని అనుకుంటున్నారు అని అన్నప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందట్లేదని ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే అన్ని పార్టీలు ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నందుకు వైసీపీ పైన ఉన్న వ్యతిరేకత వల్ల వైసీపీ లాంటి చేంజెస్ చేస్తోందా, అసలు ఎమ్మెల్యే గ్రాఫ్ అనేది తగ్గిపోయింది అని ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని తగ్గిపోయిందని వైసీపీ అంటోంది? ఒకసారి చెప్తారా? మేము ఇప్పుడు మా ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయిందని ఎవరు చెప్పారు? చేంజింగ్ అంటే పడిపోయిందని తీసేస్తున్నాం అని చెప్పారా? పడిపోయిందని తీసేస్తున్నాం అని ఎవరు? ఇప్పుడు రజనీ గారిని గుంటూరు 2కి తీసుకొని వచ్చారు. మేరు నాగార్జున గారిని సంతనోదలపాటు తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళ పనితీరు అసలు నిజంగా బాగుండకపోతే ఇక్కడ అసలు సీట్ ఇవ్వరు కదా. అది కాదు కదా. ఇప్పుడు మా రేపల్లి ఉన్నది, ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణారావు గారికి రాజ్యసభ సీట్ ఉంది. సో అక్కడ మేము గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అంతకుముందు కంటిన్యూగా మత్స్యకార సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం. ఈసారి గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. క్యాండిడేట్ని చేంజ్ చేశారు. మోపిదేవి గారి పనితీరు బాగాలేదని చేంజ్ చేశారు. వీళ్ళకి ఎవరైనా వచ్చి చెప్పారా? అదేవిధంగా సామాజిక వర్గాల ఈక్వేషన్ లో మేము కొన్ని స్థానాలు, మంగళగిరి ఉంది, బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. బట్ 2014లో మేము మా ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. 19లో చేంజ్ చేద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు అక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి సిట్టింగ్ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇవ్వాలనుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అప్పుడే చెప్పాం 24కి బీసీకి ఇస్తామని చెప్పి. దానిలో భాగంగా మార్చారు. అంతే తప్ప గ్రాఫ్ పడిపోయింది. ఇవన్నీ సామాజిక కారణాలు మాత్రమే, గ్రాఫ్ తో ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు వెంకటరెడ్డి గారు. ఓకే, మార్పులు నేను అడిగిన దానికి వాళ్ళు కూడా చెప్పాలి కదా. 2019లో జనసేన నుండి పోటీ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు సీట్ ఇవ్వగలరా? 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు సీట్ ఇస్తారా? ఓకే వెంకటరెడ్డి గారు మీ ప్రశ్న అర్థమైపోయింది. లక్ష్మణ్ రావు గారు ఆన్సర్ చేయండి. తర్వాత కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాము. ఇంటరప్ట్ చేయకండి ఎవరు. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. సుమిత్ర గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, ఆయన అన్నదానికి మీరు చెప్తా ఉన్నా, నిజంగానే వాళ్ళకి ఎస్సీల మీద బీసీల మీద అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పులివెందులలో పోటీ చేస్తా ఉన్నారో ఆ పులివెందుల సీటు ఒక ఎస్సీకి బీసీ కేటాయించమనండి. ఒక ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ తీసి వేరే పవన్ కళ్యాణ్ ఓకే వాళ్ళు ఎవరికి కేటాయిస్తారు అనే దానికంటే కూడా లక్ష్మణ్ రావు గారు మీరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారని వెంకటరెడ్డి అరే సొంతూరులో ఎవడైనా పోటీ చేస్తాడు. మీది ఏ ఊరు? సొంతూరు పవన్ కళ్యాణ్ పులివెందుల ఓటరు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు. మీది ఏ ఊరు? పవన్ కళ్యాణ్ లక్ష్మణ్ రావు గారు ఇది చాలా స్ట్రక్ అవుతోంది కొంచెం చూడండి. మేడం, పవన్ కళ్యాణ్ ఏ ఊరు, ఏ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఎక్కడ అడ్రస్, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, ఎన్ని సీట్లు ముష్టేస్తాం తెలుగుదేశం? రైట్ గా సమాధానం. ఓకే వెంకటరెడ్డి గారు మీ ప్రశ్న అయిపోయింది. ఒక్క నిమిషం అండి. ఎన్ని చోట్ల పోటీ చేస్తారన్నారు లక్ష్మణ్ రావు గారు. మీరు దానికి ఆన్సర్ చేస్తారా లేకపోతే కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళిపోతాం? చంద్రబాబు ఎన్ని ముష్టి ఎత్తాలు చేస్తారు. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు కాస్త వెయిట్ చేయండి. స్ట్రక్ కూడా అవుతుంది. మీ వాయిస్ అంత క్లియర్ గా కూడా రావట్లేదు. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి. అంటే తెలంగాణలో పరిస్థితులే అనుకోని గనక ఈ సిట్టింగ్లను మార్పు అని అనుకుంటే గనక అంటే అక్కడ అసంతృప్తులు, ఇక్కడ అసంతృప్తులు అనేది చాలా కనిపించింది. అంటే లాస్ట్ వరకు కూడా పార్టీ ఫిరాయింపులు కనిపించాయి. కొన్ని పార్టీలు అంటే నేషనల్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అకామిడేట్ చేయగలిగాయి అసంతృప్తుల్ని. అక్కడ ఏపీలో ఎలా ఉంటాయి సమీకరణాలు? సుమిత్ర గారు, ఈ అసంతృప్తులు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏంటి, ఫలితాల ప్రభావం, ఇవి మాట్లాడబోయే ముందుగా సామాజిక న్యాయం కోసమే మేము మారుస్తున్నాం ఈ అభ్యర్థులని వెంకటరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు.
ఇందాక ఏం ప్రస్తావన చేశారు, మంగళగిరిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అని. ఏం బీసీలు ఇప్పుడు కొత్తగా వచ్చారా? బీసీలు 2014లో లేరా? బీసీలు లేరా? బీసీలు అందుకనే అక్కడ బీసీలు ఉన్నప్పటికీ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి తెచ్చి వాళ్ళని ఎత్తున పెట్టారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడిపోతాడు కాబట్టి బీసీలను తీసుకొచ్చి మేము బీసీలకి ఇచ్చాం, పద్మశాలికి ఇచ్చాం చెప్పుకోండి. అయ్యా ఎందుకు 2019లో ఇచ్చారంటే అక్కడ నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా నారా లోకేష్ పోటీ చేస్తున్నారని చెప్పాడుగా. మరి ఎందుకు మరి బీసీకి మార్చేది? ఇక్కడ ఒక అంశం ఏమిటంటే వీళ్ళు ఓడిపోయేటువంటి అభ్యర్థుల్ని మారుస్తూ, ముఖాలను మారుస్తూ, ఈ విధమైనటువంటి మభ్య పెట్టి జనం ఏదో నా గెలిచేటువంటి ఒక ప్రయత్నాలు, దింపుడు గల్లం ఆశల్లో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. విడదల రజని ప్రస్తావన చేశారు. ఆమె చిలకలూరుపేటలో ఒక మంత్రి ఎంతో డెవలప్మెంట్ చేశారు, పెద్ద లిస్ట్ చదివారు కదా వెంకటరెడ్డి గారు. ఈ లిస్ట్ అంతా చేసినటువంటి ఒక మంత్రి నియోజకవర్గం మారితే తప్ప ఆవిడకి ఎలా లేనటువంటి, ఆవిడ గెలిచిద్దా లేదని తెలియని పరిస్థితి. ఇక్కడ ఒక అంశం, నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెబుతాను. తెలంగాణ దాంతో పోల్చినప్పుడు ఇక్కడ చాలా కీలకంగా చర్చించాల్సినటువంటి ఒక అంశం ఉందండి. తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ఎందుకు తన ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిసినా ఎందుకు వాళ్ళని మార్చలేదు, మళ్ళీ తిరిగి ఎందుకు సీట్లు ఇచ్చారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఎందుకు ఇచ్చారు అని అంటే వీళ్ళు గిన నేను సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, అదేవిధంగా బీజేపీలోకి వెళ్తారు, ప్రతిపక్షాలు మరింత బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ దాడి చేస్తారు బీఆర్ఎస్ మీద, పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ విధంగా బీఆర్ఎస్ కు నష్టమైంది అనేటువంటి ఒక భయంతో అవసరమైతే ఈ వ్యతిరేకత ఏదైనా ఉంటే ఆ నియోజకవర్గాల్లో అదనంగా కొంత డబ్బులు పెడతాం, అదనంగా టైం స్పెండ్ చేసి మనకి కేసీఆర్ అదనంగా ఆయా నియోజకవర్గాల్లో కొంత ఎక్కువగా తిరిగి గెలవచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ భయం అంతా ఏంటంటే తాను సీట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కి వెళ్తారండి, లేదు అంటే బీజేపీకి వెళ్తారు, ఈ భయం ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే టికెట్ లో మళ్ళీ ఓడిపోయేట వాళ్ళకి ఇవ్వటం వల్ల ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈయన మారుస్తున్నారు. మరి ఈ భయము కేసీఆర్ కు ఉన్నటువంటి భయము జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. మరి ఈయన సీట్లకి 72 మందిని మారుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు ఈ 11 మంది కాదు ఇంకా మారుస్తామని చెప్పాడు. అయితే మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వెళ్తే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి, లేదంటే జనసేనకి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ 0.86% వాళ్ళ నోటాతో పోటీ పడేటువంటి పార్టీ, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఈ వారం రోజులు 8 రోజులు అయింది మొత్తం ఈ 11. కృష్ణాంజనేయులు గారు మీరు కంటిన్యూ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడిన పాయింట్స్ ని కూడా మీరు కన్సిడర్ చేసి మాట్లాడవచ్చు. ఇక్కడ సుమిత్ర గారు ఒక అంశము నేను ఒక ఇందాక కంటిన్యూషన్ లో పాయింట్ చెప్పగలను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయినా సరే వాళ్ళు తెలుగుదేశంలోకో జనసేనలోకో వెళ్తారు అనేటువంటి ఒక భయం ఉంటే ఈ రోజున 11 మందిని ఏకైకని మార్చడం కానీ, లేకపోతే ఇంకా కొన్ని చోట్ల మారుస్తామని చెప్పడం కానీ అలాంటి పరిస్థితులు ఉండేవి కావు అని నా యొక్క అభిప్రాయం. ఆ విధమైనటువంటి స్థాయిలో తెలుగుదేశం జనసేన ఈ 3 నెలల కాలంలో మరింత బలహీన పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ధైర్యంతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటి మంచి పాయింట్ తీసుకుంటారు. అసలు ఆయన 40 ఏళ్ల జీవితంలో నేను చూడలేదు ఈ అసలు ఎమ్మెల్యేలు ఎంపీలని ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి, ఈ విధమైనటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటే ఈ ముఖం ఇక్కడ చోట ఇప్పుడు చల్లని కాసు ఒక చోట అయినా ఇంకో చోట. ఇప్పుడు విడదల రజనీ గురించి మనం ఇందాక ప్రస్తావన చేసుకున్నాం. ఆమె చిలకలూరుపేటలో ఓడిపోయాము, అయితే గుంటూరు 2లో ఎలా గెలిచిద్ది? మరి ఏ విధంగా మేము అక్కడ అవకాశం ఇచ్చాము అనేటువంటి విధంగా మారుస్తూ ఈ మార్పు చేర్పులు అనేటువంటిది కొంత విచిత్రంగానే ఉంది. అయితే చంద్రబాబు కృష్ణానిల్ గారు ఒక్క సెకండ్ దయచేసి ఒక్క సెకండ్ ఇంటరప్ట్ చేయట్లేదు. మరి ఇదే గంటా శ్రీనివాసరావు ఎందుకు మార్చాడు? ఎస్, నేను ఇందాక మీరు కూడా ప్రస్తావన చేశారు, మంచి అవకాశం. అందుకనే నేను చెప్తాను, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ విధంగా కొన్ని మార్పు చేర్పులు చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళు 23 సీట్లకు పరిమితం అయ్యారు. మీకు కూడా అర్థమైంది, మీరు ఓటమి కూడా ఖాయం అనేటువంటి దానికి ఇప్పుడు మీరు కూడా వచ్చినట్టుగా ఆయన ఒక్కడే గెలిచాడు, ఆయన ప్రభావం వల్ల ఆయనకి సీట్ ఇచ్చారు. అసలు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఇట్లా మాట్లాడతారు, ఆ విధంగా వాళ్ళతో
ఇప్పుడు తెలుగుదేశం ఎందుకంటే నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందరూ నీకు అనుకూలంగా వాడతారు. మాకు అనుకూలంగా అవసరం లేదు సార్, మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఒక మాట మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి మాట. ఏమిటి అని అన్నారంటే, నేను ఆయన స్థాయిలో అలా మాట్లాడతారు అనుకోండి. చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు సార్ చంద్రబాబు నాయుడు? అందుకని నేను ఒక మాట ఖచ్చితంగా మీరు వెంకటరెడ్డి గారు ఎవరైనా ఇప్పుడు అడుగుతారు. రేపొద్దున మంగళగిరి నుంచి నారా లోకేష్ పెనమలూరు వెళ్తున్నాడు అంటున్నారు. ఎందుకు వెళ్తున్నాడు? ఒకటి ఎందుకండి, మీకు టైం ఇస్తారు కదా వెంకటరెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలో ఉన్న ఒక పొరపాటును కూడా చెప్తానంటున్నారు. చెప్పండి కృష్ణాంజనేయులు గారు. పులివెందల కాకుండా నువ్వెందుకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, పులివెందలు కాదు ఇంకొక చోట పోటీ చేసి గెలువు అనేటువంటి ఒక డిమాండ్, అలాంటి ఛాలెంజ్ విసిరటం ముఖ్యమంత్రి, అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఇది సరైనటువంటిది కాదు నేను అంటాను. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఎక్కడికొక్కడ ఒక్కొక్క నియోజకవర్గాన్ని సెట్ చేసుకొని ఉన్నారు. కుప్పం నుంచి కంటిన్యూస్ గా పోటీ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. అదే విధంగా నారా లోకేష్ ఓడిపోయినా సరే మళ్ళీ మంగళగిరి నుంచి చేస్తానని ఆయన చెప్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా భీమవరం నుంచి పోటీ చేస్తాడని నాకున్న సమాచారం. మొన్న పోటీ చేసి ఓడిపోయారు, మళ్ళీ భీమవరం నుంచి పోటీ. ఇది ఒక సంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గాలు మారుకుంటా ఆ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మిగతా రాష్ట్రం అంతా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇది కేవలము ఊరికే వాదన కోసం పనికొస్తుంది తప్ప ఇంకోటే కానే కాదు. ఈ రోజున సామాజిక న్యాయం అనేటువంటి ఒక డొల్లతనం, ఇది నేతి బీరలో నెయ్యి లాంటి ఒక ప్రయత్నం ఈ రోజున ఒక స్లోగన్ తీసుకొని వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. నిజంగా అయితే ఇలాంటి సామాజిక న్యాయం అమలు చేసేటువంటి వాళ్ళు ఉంటే 1350 సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులో 940 మందిని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకోరు. అదే విధంగా 52 మంది సలహాదారుల్లో 39 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకోరు. అదే విధంగా కేవలం మంత్రులకు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం, డిప్యూటీ సీఎంలు ఇచ్చాం, కనీసం వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి హక్కు అధికారం లేదు, వాళ్ళ శాఖలు రివ్యూ చేసేటువంటి అధికారం లేదు. ఈ రోజున ప్రభుత్వం అంటే నడిపేటువంటి వాళ్ళు ఎవరు? మీరు తెలంగాణలో జరిగినటువంటి పరిణామాల ఫామ్ హౌస్ పాలన, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ పాలన, అక్కడ నలుగురు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆ నలుగురే ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక సామాజిక న్యాయం ఉంది, అంతర్గత ప్రజాస్వామ్యం భాగస్వామ్యం ఎక్కడ ఉంది? పథకం ప్రకారం మాత్రం భలే 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 చేస్తారు కృష్ణాలి గారు. ఒక ప్లాంట్ గా అక్కడ దానికి కంపేర్ చేసి దీనికి కంపేర్ అందరు మాట్లాడాలి దయచేసి. అడగని చెబుతారు. టైం కూడా తక్కువగా ఉంది, అందరు మాట్లాడాలి. ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. బాగా చదివారు సార్. కృష్ణాంజనేయులు గారు ఓకే అండి, మీ పాయింట్స్ క్లియర్. వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున నిరుద్యోగులు ఉన్నారు అనేటువంటిది స్పష్టం. ఆ విషయం స్పష్టంగా కనపడ్డటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఓడిపోయినట్టే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నప్పుడు మీరు మళ్ళీ గెలిచిన తర్వాత డిబేట్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ప్రజలు ఓట్లేశారు, తప్పుడు విశ్లేషణ చేశారని చెప్పి మీరు ఒప్పుకుంటారా? సూటిగా అడుగుతున్నా నేను. మా పరిపాలన బాగుంటే మేము ఓటేయమంటున్నాం. మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా చెప్పండి. అంటే ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని అన్నారు, దానికి మీరు ఏం చెప్తారండి? మీరు త్వరగా క్లోజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, టైం కూడా లేదు. వెంకటరెడ్డి గారు 1 minute లో కన్క్లూడ్ చేసేయండి మీ వర్షన్ మొత్తం. చంద్రగిరి నుంచి పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు కుప్పంకి? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఇదే మరి కొంతమందిని ఆల్రెడీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ నందిగామ అంతకుముందు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ వేరే కాన్స్టిట్యున్సీకి ఎట్లా వచ్చారు, మైలవరానికి ఎట్లా వచ్చారు? లేదంటే తెలుగుదేశం పార్టీకి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి విశాఖపట్నానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? పోయినసారి ఇచ్చినటువంటి క్యాండిడేట్లు కాకుండా మీరు మా పార్టీలో తీసుకున్న 23 మందికి ఎట్ట సీట్లు ఇచ్చారు? మరి ఆ క్యాండిడేట్లకు ఎందుకు ఇవ్వలేదు? నేతి బీర అదంటే గురివింద కిందకి దానికి నలుపు తెలియదన్న సామెత ఉంటది. చంద్రబాబు నాయుడు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనే ఇంకోటి. మాట్లాడటానికి సిగ్గుగా ఉండాలి. వెంకటరెడ్డి గారు, ఓవరాల్ గా ఈ రోజు డిబేట్ టాపిక్ పైన మీ కన్క్లూజన్ ఏంటి? 1 minute లో క్లోజ్ చేసేయండి, నెక్స్ట్ వాళ్ళకి కూడా టైం ఇద్దాము. మేడం,
మేము ఎవరికి అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలి, ఎవరికి ఎక్కడ ఓటు ఇవ్వాలి, పోయినసారి ఇక్కడ ఏ సామాజిక వర్గానికి ఇచ్చాము కాబట్టి ఇప్పుడు కొంచెం మార్చాలా, లేదు ఎంపీగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేకి పంపించాలా, లేదంటే వీళ్ళని ఇంకో చోటకి పంపించాలనేది మా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 175 మేము టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఒక్కటి మిస్ కాకూడదు కాబట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మేము ఇప్పుడు కాదు 2 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాం, మార్పులు చేర్పులు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకో పదవులైనా వస్తాయి, కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చిందని కూడా చెప్పాం. దాని ప్రకారం వెళ్తా ఉన్నాం. మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాం అంటలా 175కి 175 మేమే పోటీ చేస్తున్నాం. మేము వాళ్ళు ఎవడో 10 సీట్లు ఇస్తేనో, ఈడెవడో 20 సీట్లు ఇస్తేనో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ముష్టడుకున్నట్టుగా చేతులు కట్టుకొని అయ్యా ఒక 20 సీట్లు ఉండి, అయ్యా 30 సీట్లు ఉండని దేబ్రిచ్చేటటువంటి పార్టీ మాది కాదు. 151 అంతకుముందు 67 గెలిచాం, తర్వాత 151 గెలిచాం, ఇప్పుడు 175 టార్గెట్ గా వెళ్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తా ఉన్నటువంటి నమ్మకం ఉంది. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా గానీ సింగిల్ గానే వెళ్తాం. వై నాట్ 175 ని డెఫినెట్ గా రీచ్ అవుతాం అంటున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటేయమంటున్నాం. ఓకే డన్. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, 1 minute లో కంక్లూడ్ చేయండి. మీరు ప్రతిపక్షానికి క్వశ్చన్ చేసే అధికారం ఇటీవల అధికార పక్షం సలహా చెప్పారు, 2 వాయించేస్తే ఏం చేయాలి మీరు చెప్పండి. 1 minute అన్నారు. ఇప్పుడు 175 కృష్ణాంజనేయులు గారు చాలా మంచిగా యూటిలైజ్ చేసి మాట్లాడారండి. యూ డోంట్ వరీ, మీ సైడ్ నుంచి కన్క్లూడ్ చేయండి, నో ప్రాబ్లం. మా సైడ్ ఏం కాదు, ఆయన విశ్లేషకుడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రతి విషయాన్ని వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేరు కదా అందరూ. మీరు 175 సీట్లు గెలిచి ఈరోజు చెప్పారు, ఇంతకుముందు ఆర్టీసీని కలిపేసుకున్న గవర్నమెంట్, తర్వాత పెన్షన్లు ఇచ్చాం, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాం, రైతు భరోసా, రైతు మిత్ర, వాహన మిత్ర అని చెప్పారు కదా. ఇన్ని చెప్పితే 175 గెలుస్తున్నామని చెప్పి మీరు బల్ల కొద్ది మాట్లాడుతున్నారు కదా. ఏంటి ప్రిస్టేషన్? తాడేపల్లి ప్రిస్టేషన్, మా జంగారెడ్డి కూడా తాకిందా? ఏంటి ప్రిస్టేషన్? వద్దు, ఆపేయండి. దమ్ముంటే ప్రజాక్షేత్రం తెలుసుకుందాం. 175 సీట్లు గెలుస్తామన్నారు కదా. చెప్తున్నా నేను చెప్తున్నా ఒక్క నిమిషం క్రాస్ టాక్ చేద్దాం, నాకు ఇచ్చిన టైం తక్కువ. కృష్ణాంజనేయ గారు ఒప్పుకోలేదు కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. వేయకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. ఏది మా కృష్ణాంజనేయ తరపు నేను ఒక్కళ్ళతో తీసుకుంటున్నా. నువ్వు సవాల్ ఇప్పుడు చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 175 సీట్లు 175 కార్యకర్తలు మాకున్నారు. ప్రభుత్వం ఫామ్ చేయకపోతే మీరు తప్పకుండా రాజకీయాల నుంచి అంటున్నారు. ఓకే అండి, లక్ష్మణరావు గారు మీరు కూడా 1 point లో క్లోజ్ చేసేయండి. టైమ్ ఈజ్ ఓవర్. ఆయన కూడా తప్పుకుంటాడు. సుమిత్ర గారు ఏదైతే చేస్తున్నటువంటి 75 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ లేకుండా చేస్తూ ఉన్నారో అదంతా కూడా జనసేన టీడీపీకి లబ్ధి పొందుతుంది. ఏ విధంగా అంటే మేము టికెట్లు ఇవ్వండి, వాళ్ళు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఊపిరి లేని పార్టీగా ఉంది. కాంగ్రెస్ పార్టీని లేపుతారు పైకి. తద్వారా ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ పిల్ల పార్టీ ఏమవుతుందంటే ఎవరైతే 75 మంది పార్టీ నుంచి వెళ్ళారో వాళ్ళందరూ కూడా 20 నుంచి 30,000 ఓట్లు చీల్చేస్తారు. ఖచ్చితంగా ఈ అభ్యర్థులు ఓడిపోతారండి. థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు మీ టైం ని కేటాయించి మీ వర్షన్స్ ని చాలా క్లియర్ గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ ఇమీడియట్ డిబేట్ న్యూస్ అప్డేట్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.